హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహరి దగ్గరలో ఉన్న కత్తిని తీసుకొచ్చి తన చేతిని కట్ చేసుకోబోతూ ఉండగా పంచాయతీ పెద్ద, బాబు ఏం చేస్తున్నారు మీరు? మా ఊరిలో ఎవరికి అన్యాయం జరగకూడదని కోరుకుంటాము. మా ఊరు వచ్చి నీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను చెప్పేది మీరు ఒక్కరు కూడా వినట్లేదు. నన్ను ఊరు నుంచి బహిష్కరణ చేస్తా అంటున్నారు. నా భార్య కనకం లేకుండా నేను ఈ ఊరి నుంచి ఎక్కడికి కదలను అని చెప్పి విహరి అంటాడు. ఏంటి బాబు మొండిగా వాదిస్తున్నావు? ఆదికేశవకు నువ్వు ఈ ఊరిలో ఉండటం ఇష్టం లేదు. అలాంటప్పుడు నువ్వు ఈ ఊరిలో ఎలా ఉంటావు బాబు? నీ వల్ల ఆదికేశవ కూతురికి అన్యాయం జరిగిందని ఆదికేశవ నమ్ముతున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఇంకా ఇక్కడే ఎలా ఉంటావు అని చెప్పి పంచాయతీ పెద్ద అడుగుతూ ఉంటాడు. మీరు ఈ ఊరికి పెద్ద. నేను ఒకే ఒక కోరిక కోరతాను. నాకు 3 రోజులు గడువివ్వండి. ఈ 3 రోజుల్లో మా మామయ్యను మెప్పించి నా భార్య కనకాన్ని సిటీకి తీసుకొని వెళ్తాను అని చెప్పి విహారి అంటాడు. అందుకు ఊరి వాళ్ళం ఒప్పుకోము, ఇతన్ని ఊరు బహిష్కరణ చేయాల్సిందే అని రామచంద్రాపురం ప్రజలంతా కూడా అరుస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఆదికేశవ, ఆగండి, ఇది నా సమస్యకు నేనే పరిష్కారం వెతుక్కుంటాను. ఇతను 3 రోజుల్లో నన్ను ఒప్పించి మెప్పించి నా కూతుర్ని తీసుకెళ్తా అంటున్నాడు కదా. ఇతడు ఏం చేసినా కూడా నా కూతుర్ని ఇతనితో పంపించను. ఇతను 3 రోజులే కదా గడువు అడిగింది. 3 రోజులు గడువు ఇస్తాను. ఆ తరువాత నాకు ఇష్టం లేకపోతే నా కూతురు వంక కూడా చూడకుండా ఇక్కడి నుంచి అతను వెళ్ళిపోతానని మాట ఇవ్వమనండి అని చెప్పి ఆదికేశవ పంచాయతీ పెద్దకు చెప్తూ ఉంటాడు. ఏంటి బాబు, నువ్వు చేసిన తప్పు తెలిసి కూడా ఆదికేశవ నీకు అవకాశం ఇచ్చాడు. చెప్పు, ఆదికేశవకు నువ్వు నచ్చకపోతే, నువ్వు ఆదికేశవని మెప్పించకపోతే కనకం వైపు చూడకుండా ఈ ఊరు నుంచి వెళ్ళిపోతావా అని పంచాయతీ పెద్ద అడుగుతూ ఉంటాడు. వెళ్ళిపోతానండి, నాకు అవకాశం ఇచ్చారు, అది చాలు అని చెప్పి విహరి అంటాడు. సరే ఆదికేశవ, ఇతనికి అవకాశం ఇద్దాము అంటున్నావు కాబట్టి నీ కోరిక మేరకు ఇతనికి అవకాశం ఇద్దాము అని చెప్పి పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటాడు. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ మామయ్య గారు అని చెప్పి విహరి అంటాడు. ఇంతటితో ఆదికేశవ, విహరి పంచాయతీ పూర్తయిపోయింది అని చెప్పి పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటాడు. 3 రోజుల్లో నువ్వు ఆదికేశవను ఇబ్బంది పెట్టకుండా ఊరు దట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి విహరి అంటాడు. ఇక ఆదికేశవ కనకాన్ని తీసుకొని కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఊరిలో ఉండే పెద్దావిడ విహరి దగ్గరకు వచ్చి, బాబు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకెక్కడ ఉంటానండి, కనకం వల్ల ఇంటి ముందే ఉంటాను అని చెప్పి విహరి అంటాడు. ఆదికేశవ నిన్ను చూస్తేనే అసహించుకుంటున్నాడు, కోప్పడుతున్నాడు. నువ్వు ఆ ఇంటి ముందు ఎందుకు బాబు, నా ఇంట్లో ఉందు గన్రా అని బామ్మ పిలుస్తూ ఉంటుంది. లేదు బామ్మ, నా కనకాన్ని ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా అక్కడ నుంచి ఉంటే చూడొచ్చు కదా అని చెప్పి విహరి అంటాడు. మనసులో ఇంత ప్రేమ ఉన్నా నువ్వు మా కనకాన్ని తీసుకెళ్ళి పని మనిషిని ఎలా చేశావో అర్థం కావట్లేదు బాబు. నీ సమస్యకు ఆ దేవుడే పరిష్కారం చూపించాలి అని చెప్పి బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విహారీ కూడా ఆదికేశవ ఇంటి ముందుకు వెళ్ళి అలానే గేటు దగ్గర నుంచొని ఉంటాడు. ఏవయ్యా, పంచాయతీలో ఏమైందయ్యా అని గౌరీ అడుగుతూ ఉంటుంది. గౌరీ, ఆ దుర్మార్గుడు 3 రోజులు గడువు కావాలని అడిగాడు. 3 రోజుల్లో నా మనసు మార్చేస్తాడంట. నా కూతురికి వాడు ఇప్పటి వరకు ఇచ్చిన గౌరవాన్ని మళ్ళీ ఇవ్వు బాబు అని చెప్పి నా కూతుర్ని 3 రోజుల్లో నేను వాడి వెంట సిటీకి పంపిస్తానంట గౌరీ. ఆ నమ్మకం వాడుకుందంట. అందుకే పంచాయతీ పెద్దను 3 రోజులు గడువు కావాలని అడిగాడు అని చెప్పి ఆదికేశవ చెప్తూ ఉంటాడు. 3 రోజులు కాదు, 3 సంవత్సరాలు ఉన్నా కూడా అతని వెంట దీన్ని పంపించొద్దండి అని చెప్పి గౌరీ అంటుంది. నేనెందుకు పంపిస్తాను గౌరీ అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇక మరోవైపు విహరి ఆదికేశవ్ ఇంటి ముందే నుంచొని ఉంటాడు. కనకం విహరిని చూసి విహరి దగ్గరకు వెళ్ళి, విహరి గారు ఎన్ని రోజులు ఇలానే నుంచుంటారు? మా నాన్న మనసు మారదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మీ నాన్న మనసు మారుస్తాను, నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానని మీ నాన్నకు నమ్మకం కల్పిస్తాను లక్ష్మి. అప్పుడే నీతో కలిసి ఈ ఊరు నుంచి గౌరవంగా బయలుదేరతాను అని చెప్పి విహారీ అంటాడు. అయ్యో విహారీ గారు, మీకు చెప్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు?
మీరు అసలే సుకుమారంగా పెరిగారు. ఇప్పటికే నిన్నటి నుంచి ఎండలోనే ఉన్నారు. ఇంకా 3 రోజులు ఇలా ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ప్లీజ్ లక్ష్మి, చెప్పాను కదా, నేను ఒంటరిగా ఈ ఊరు నుంచి వెళ్ళను. వెళ్తే నీతో కలిసే వెళ్తాను అని చెప్పి విహారీ అంటాడు. అప్పుడే ఆదికేశవ లక్ష్మి విహారీల దగ్గరకు వస్తాడు. నానా అని కనకం అంటూ ఉంటే, ఈ దుర్మార్గుడితో ఇంకా మాటలేంటి, రా వెళ్దాం అని చెప్పి ఆదికేశవ లక్ష్మిని లాక్కొని ఇంట్లోకి వెళ్ళి రూమ్లో పెట్టి లాక్ చేస్తాడు. నానా, డోర్ ఓపెన్ చేయండి నానా అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఈ 3 రోజులు నువ్వు గదిలోనే ఉండాలి లక్ష్మి అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఏంటి అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. వీక్రాఫ్ట్కి మెటీరియల్ సప్లై చేస్తుంది ఎవరో కాదు, రామచంద్రాపురంలో ఉండే ఆదికేశవ. ఆ ఆదికేశవకు డబ్బులు ఇస్తావో లేకపోతే బ్రతిమలాడతావో బెదిరిస్తావో నాకు తెలియదు సుభాష్. అతను వీక్రాఫ్ట్కి మెటీరియల్ సప్లై చేయకూడదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక, డోంట్ వరీ, నేను చూసుకుంటాను అని చెప్పి సుభాష్ అంటాడు. ఇప్పుడు అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది. ఎట్టి పరిస్థితిలో వీక్రాఫ్ట్కి మెటీరియల్ రాకూడదు సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటే, ఎన్నిసార్లు చెప్తావు అంబిక, పని పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పి సుభాష్ అంటాడు. ఆల్ ది బెస్ట్ సుభాష్ అని చెప్పి అంబిక అంటుంది. థ్యాంక్ యూ అంబిక, ఇప్పుడే ఈ పని పూర్తి చేశాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు చారుకేశ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వసుధ చారుకేశ దగ్గరకు వెళ్ళి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు వసుధ, విహారీ లక్ష్మి కోసం వెళ్ళాడు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, భయంగా ఉంది అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇలా ఇంట్లో కూర్చొని టెన్షన్ పట్టం కన్నా మీరు కూడా రామచంద్రాపురం వెళ్తే బాగుంటుందండి అని చెప్పి వసుధ అంటుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే వసుధ, ఇప్పుడే రామచంద్రాపురం బయలుదేరుతాను అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు సహస్ర ఒంటరిగా కూర్చొని, బావ లక్ష్మి ఇద్దరు వేరు వేరు చోటే ఉండుంటారా, లేకపోతే బావ ఆ లక్ష్మితో కలిసి హనీమూన్కి ఏమైనా వెళ్ళుంటాడా అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి కూడా విహారీ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సుభాష్ రామచంద్రపురం వస్తాడు. ఆదికేశవ గారి ఇల్లెక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే ఆదికేశవ తన కూతుర్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు బాబు అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. ఎక్కడ వాళ్ళ ఇల్లంటే ఈ సోదంతా చెప్తున్నారేంటి అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. పదండి బాబు, మేము చూపిస్తాము అని పల్లెటూరి ప్రజలు సుభాష్ని తీసుకొని ఆదికేశవ ఇంటి దగ్గరకు వచ్చి ఇదే ఆదికేశవ ఇల్లు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ వాష్రూమ్కి అని చెప్పి పక్కకి వెళ్తాడు. ఇక సుభాష్ డైరెక్ట్గా ఆదికేశవ దగ్గరకు వెళ్తాడు. ఎవరు బాబు మీరు అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. నేను సిటీ నుంచి వచ్చానండి, వీక్రాఫ్ట్కి మెటీరియల్ సప్లై చేస్తుంది మీరేనా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. అవును బాబు, మెటీరియల్ సప్లై చేస్తా అన్నది నేనే, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మెటీరియల్ మేము సప్లై చేయలేము అని చెప్పి ఆదికేశవ చెప్తూ ఉంటాడు. ఎందుకండి, ఎందుకు చేయలేవరు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. మేము కొంత మెటీరియల్ని మాత్రమే రెడీ చేశాము, మిగిలిన మెటీరియల్ రెడీ చేయలేకపోయాము, మాకున్న కొన్ని కారణాల వల్ల అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అంటే మీరు వీక్రాఫ్ట్కి మెటీరియల్ సప్లై చేయరా, గడువు ఇచ్చారు కదా, ఆ గడువులోపు మీరు మెటీరియల్ అందచేయలేవరా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటే, అవును బాబు, మేము మెటీరియల్ని అందచేయలేము, ఇప్పుడే వీక్రాఫ్ట్ ఎండీకి డైరెక్టర్కి ఫోన్ చేసి విషయం చెప్తాము అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఇదేంటి, నేను ఇతన్ని చంపైనా సరే వీక్రాఫ్ట్కి మెటీరియల్ సప్లై చేయకుండా చేద్దామనుకుంటే ఇతనంతటే ఇతనే మెటీరియల్ సప్లై చేయనని చెప్తున్నాడు అని చెప్పి సుభాష్ ఆలోచిస్తూ బయటికి వస్తాడు. అంబికకు ఫోన్ చేస్తాడు. ఏంటి సుభాష్, రామచంద్రాపురం వెళ్ళావా అని అంబిక అడుగుతూ ఉంటుంది. వెళ్ళాను అంబిక, మన పని పూర్తయిపోయినట్టే అని చెప్పి సుభాష్ అంటాడు. అదేంటి సుభాష్, ఏం చేసి పని పూర్తి చేసావు అని అంబిక అడుగుతూ ఉంటుంది. నేను డబ్బులు ఇచ్చో లేకపోతే భయపెట్టో బెదిరించో వీక్రాఫ్ట్కి మెటీరియల్ సప్లై చేయొద్దని ఆ ఆదికేశవకు వార్నింగ్ ఇద్దామనుకున్నాను, కానీ ఆ ఆదికేశవ తనంతట తానే మెటీరియల్ సప్లై చేయట్లేదని చెప్పాడు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. మెటీరియల్ సప్లై చేయట్లేదా, ఎందుకు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. వాళ్ళకేవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, అందువల్ల ఇప్పటి వరకు మెటీరియల్ తయారు చేయలేదంట అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. అయితే మెటీరియల్ సిటీకి రాదన్నమాట, అంటే విహారీ పంపించే మెటీరియల్ని అదర్ స్టేట్కి వెళ్ళదన్నమాట. అదర్ స్టేట్లో విహారీ
పేరు పడిపోతుంది. వీక్రాఫ్ట్ పతనం అయిపోతుంది. ఆ లక్ష్మి విహారీ ఇద్దరు కూడా పతనం అవ్వబోతున్నారనమాట అని చెప్పి అంబిక అంటుంది. కరెక్ట్గా చెప్పావు అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్, ఇంత గొప్ప శుభవార్త చెప్పావు. త్వరగా సిటీకి వచ్చాయి, పార్టీ చేసుకుందాం అని చెప్పి అంబిక అంటుంది. ఓకే అంబిక అని చెప్పి సుభాష్ బయలుదేరతాడు. ఇక మరోవైపు విహారీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు లక్ష్మి కిటికీలో నుంచి విహారీని చూస్తుంది. వెనక డోర్ నుంచి డోర్ ఓపెన్ చేసుకొని పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వచ్చి, ప్లీజ్ విహారీ గారు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. నా ప్రాణాలు వదలమంటే వదిలేస్తాను, కానీ నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళను లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఎందుకు విహారీ గారు మొండి పట్టుదలతో ఉన్నారు అని లక్ష్మి అంటుంది. ఇది మొండి పట్టుదల కాదు, ఇప్పటికే నేను నీకు అన్యాయం చేశాను, ఇకనైనా న్యాయం చెయ్యాలి అని చెప్పి విహారీ అంటాడు. ఇక అప్పుడే గౌరీ, ఏమే నీకు పిచ్చి పట్టిందా ఏంటే? మీ నాన్న ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా ఇలా చాటుగా వచ్చి వీడిని కలుస్తున్నావు, రావే రా అని చెప్పి లక్ష్మిని లాక్కొని గౌరీ లోపలికి వెళ్తుంది. గౌరీ, ఆ ఫోన్ నెంబర్ల పుస్తకం ఇలా అందుకో అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఇదిగోనయ్యా అని చెప్పి గౌరీ ఫోన్ నెంబర్ల బుక్కును ఆదికేశవకి ఇస్తుంది. ఇప్పుడెందుకయ్యా ఫోన్ నెంబర్ల బుక్కు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. ఏం లేదు గౌరీ, మనం వీక్రాఫ్ట్కి మెటీరియల్ సప్లై చేస్తామని చెప్పాము, కానీ మెటీరియల్ సమయానికి అందచేయలేము. ఆ విషయం వీక్రాఫ్ట్ యజమానులకు తెలియచేయాలి కదా గౌరీ, వాళ్ళు వేరే దగ్గర ఎక్కడైనా మెటీరియల్ చూసుకుంటారు కదా అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అవునయ్యా, ఈ సమస్య రాకుండా ఉండుంటే కనుక మెటీరియల్ అందచేసేవాళ్ళం అని చెప్పి గౌరీ అంటుంది. అందుకే వీక్రాఫ్ట్ సీఈఓకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఆదికేశవ బుక్లో నెంబర్ను వెతుక్కొని విహారీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆదికేశవ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైందయ్యా అని గౌరీ అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు గౌరీ అని చెప్పి ఆదికేశవ చెప్తూ ఉంటాడు. ఇంకొక నెంబర్ ఏదీ లేదా అయ్యా అని గౌరీ అడుగుతూ ఉంటుంది. ఆదికేశవ కాసేపు ఆలోచించి, ఇంకొక నెంబర్ ఉంది గౌరీ, ఆ నెంబర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి ఆదికేశవ ఇంకొక నెంబర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంట్లో ఉన్న లక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇదేంటయ్యా, నువ్వు ఎక్కడ ఉన్న వాళ్ళకు ఫోన్ చేస్తుంటే మన ఇంట్లో ఫోన్ రింగ్ అవుతుంది, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి గౌరీ వెళ్ళి లక్ష్మి ఫోన్ తీసుకొస్తుంది. ఇక అందులో ఆదికేశవ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఆదికేశవ గౌరీ ఫోన్ తీసుకొని పరిగెత్తుకుంటూ లక్ష్మి రూమ్లోకి వెళ్ళి లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఏమైంది, ఎందుకంత కోపంగా చూస్తున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. వీక్రాఫ్ట్ యజమానులకు ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ రింగ్ అవుతుందేంటి అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. అది నానా అని కనకం కంగారు పడుతూ ఉంటుంది. నిజం చెప్పవే, ఎందుకే మమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. చెప్తానమ్మా, వీక్రాఫ్ట్ యజమానులు ఎవరో కాదు, నేను విహారీ గారే అని చెప్పి లక్ష్మి అంటుంది. కనకం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, నన్ను విహారీ గారు పని మనిషిని చేశారని మీరు అనుకుంటున్నారు, కానీ విహారీ గారు నన్ను పని మనిషిని చేయలేదు. వీక్రాఫ్ట్ సంస్థలో ఎండీని నేను. నా శాలరీ ఎంతో తెలుసా? నెలకు అక్షరాల 10 లక్షలు నాన్న. విహారీ గారు నన్ను పని మనిషిని చేశారని మీరు అపార్థం చేసుకొని విహారీ గారిని అంతలా బాధ పెడుతున్నారు. నా తల్లిదండ్రులు అయినందుకు మీకు కూడా గొప్ప స్థానం కలిగించాలని విహారీ గారే వీక్రాఫ్ట్కు మెటీరియల్ సప్లై చేసే బాధ్యత మీకు అప్పచెప్పారు. అలాంటి విహారీ గారిని నాన్న మీరు బాధ పెడుతుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. కనకం, నువ్వు చెప్పేది నిజమా? అల్లుడు గారు నిన్ను పని మనిషిని చేయలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, ఆయన నన్ను పని మనిషిని చేయలేదు, ఒక మహారాణిని చేశారు తెలుసా అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి కావేరి ఎందుకు అలా చెప్పింది అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. కావేరి నేను మొదట్లో ఆ ఇంటికి వెళ్ళిన కొత్తలో జరిగింది మాత్రమే చెప్పింది నాన్న. ఆ తరువాత నా జీవితం ఏంటన్నది కావేరి మీకు చెప్పలేదు. మీరు అదే విషయాన్ని అపార్థం చేసుకొని ఇంత దూరం తీసుకొచ్చారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ఆదికేశవ ఏడుస్తూ అక్కడే కుప్పకూలి పడిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.